29 మంది ఐపీఎస్లను ఇవ్వండి, నేనేం దోచుకున్నా కూడా పట్టించుకోకండి, ఇట్లా చదవాలి. 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి, నేనేం దోచుకున్నా పట్టించుకోకండి, కొన్ని పైసలు సోనియా గాంధీకి పంచుతా, కొన్ని పైసలు మీకు పంపుతా, నేను ఉత్తమమైన గుంపు మేస్త్రిని, నా పనితీరు మీరే చూస్తారు. ఇక నేను మేస్త్రిని ఎటువంటి మేస్త్రిని అంటే నేను కట్టింగులు పెడితే ఎవరికి అర్థం కావు, ఏదో నా గాశారం మంచిగా లేక ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొరికినా కానీ ఇక ఇప్పుడు ఎవరికి దొరక, ఎందుకంటే పోలీసు వాళ్ళు నా చేతుల్లోనే ఉన్నారు, రాష్ట్రం నా చేతుల్లోనే ఉన్నారు, మంచి పనివంతులు దొరికిండ్రు, కూలీళ్ళు మంచి కూలీళ్ళు దొరికిండ్రు, పరమానందయ్య శిష్యులు అటువంటి పనివంతులు నాకు దొరికింది, నేను ఇటు రాగానే వాళ్ళు ఇంకొక అడిగి పోతారు అని చెప్తాను అన్నట్టు. ఇప్పుడు అమిత్ షా తోటి ఈ పింఛన్లు పడలేదు అనే సోయి ఉన్నదా ముఖ్యమంత్రి గారు? మీకు వృద్ధాప్య పింఛన్లు పడలేదు అనే సోయి ఉన్నదా? రైతు బంధు పడలేదు అనే సోయి ఉన్నదా? డిఎస్సి వేస్తా అని మొన్న 4 రోజులు అయింది, అది వేయలేదనే సోయి ఉన్నదా? ఇక ఇప్పుడు ఎంత అయ్యాలా, 5వ తారీఖు, ఈ సంక్రాంతి దాటిందంటే మళ్ళీ ఏ నోటిఫికేషన్ వస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి వెనుకపోతుంది. అది అయిపోగానే ఏమొస్తుంది? ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఉన్నది, అది దాని పేరు మీద వెనుకపోతాయి. అది అయిపోగానే మళ్ళీ మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అంటే డిఎస్సి కూడా ఇప్పట్లో వేయరు, నమ్మబలికిండు. ఇప్పుడు అక్కడికి పోయి ఏమంటాడు, మాకు ఐపీఎస్లను ఇవ్వండి, తెలంగాణకు అదనంగా కేటాయించండి, కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం విజ్ఞప్తి. నువ్వు విజ్ఞప్తి చేయవలసిందే, నువ్వు పోయి డిమాండ్ చేస్తే తీసుకపోయి లోపలేస్తారు. నువ్వు విజ్ఞప్తి చేయవలసిందే, నువ్వేం మాట్లాడలేవు, తోలుబొమ్మ లెక్క నువ్వు గుంపు మేస్త్రివే. అటు సోనియా గాంధీ ఆడిస్తుంది నిన్ను, ఇటు మోడీ ఆడిస్తాడు నిన్ను. పైగా అయినా డిఎన్ఏ, బీజేపీ డిఎన్ఏ, ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ.